అనుష్ఠానం అంటే ఏంటి? మీ లైఫ్‌లోకి అసలు అనుష్ఠానం అనే క్రియ ఎప్పుడొచ్చింది? అంటే మా గురుగారు మాకు దీక్షనిచ్చింది ఏంటంటే, ఈ ప్రపంచాన్ని మొత్తం పరిపాలించేటటువంటి పరమాత్ముడు, విశ్వశక్తి ఒకటే. ఆయననే ఇందాక మనం అనుకున్నట్టుగా అనేక రూపాలుగా దేవతల రూపంలో భాషిస్తాడు. అయితే ఆ పరమాత్మ యొక్క అనుష్ఠానం అనేటటువంటిది మోక్షానికి ఆధారభూతమైనటువంటిది. మానవుని యొక్క జన్మ కేవలం పశుపక్షాదుల్లాగా లేదంటే సాధారణమైన మానవుల్లాగా ఉండాల్సినటువంటి అవసరం లేదు. దాన్ని ఒక విశిష్టమైనటువంటి స్థితికి తీసుకొని పోవాలి. ఆ జీవితాన్ని అంటే అది ఆధ్యాత్మిక జీవితంతో పరిపుష్టం అవుతుంది. ఆ ఆధ్యాత్మిక జీవితంలో మనం అనుకునేటటువంటి రోజువారీగా ఏదో 2 అగరబత్తీలు ముట్టించి ఒక కొబ్బరికాయ కొట్టేసి ఇదేదో ఆధ్యాత్మికత అనుకోవడం, 6 నెలలకు ఒకసారి చేసేటటువంటి పనిని ఆధ్యాత్మికవేత్తగా భావించడం అనేది అది కరెక్ట్ కాదు. ఆధ్యాత్మికంగా జీవితంలో మొట్టమొదట మనకు దైహికమైనటువంటి అంటే దేహ సంబంధమైనటువంటి అవసరాలు కొన్ని ఉన్నాయి, భావాత్మకమైనటువంటి అవసరాలు కొన్ని ఉన్నాయి, జ్ఞానాత్మకమైన అవసరాలు కొన్ని ఉన్నాయి, ఆధ్యాత్మిక అవసరాలు కొన్ని ఉన్నాయి. దేహాత్మక అవసరాలు అంటే ఏంటంటే శరీరాన్ని కాపాడుకోవడానికి నువ్వు భౌతికంగా ఉండేటటువంటి అష్టాంగ యోగం చేయి. యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధ్యాన ధారణ సమాధి అనేటటువంటి అష్టాంగాలు ఏవైతే ఉన్నాయో వాటిని నీ భౌతికమైనటువంటి శరీరాన్ని నిలబెట్టుకోవడానికి నువ్వు చెయ్యి. దైహికమైనటువంటి అవసరాలకి ఇంత భోజనం కావాలి, శరీరాన్ని వ్యాయామం చేయించాలి, శరీరాన్ని రోగం రాకుండా చూసుకోవాలి. కానీ ఈ రోజుల్లో అలా జరగట్లేదు. శరీరాన్ని చూసుకోవడం అంటే అందరూ పైన వేసేటటువంటి మేకప్ని చూస్తున్నారు కానీ లోపల జరిగేటటువంటి విధ్వంసాన్ని పట్టించుకోవట్లేదు.